అందరూ క్లాస్ జాయిన్ అవ్వాలి మా క్విక్గా. We have the next class. Already I have, send you the WhatsApp message and the link. Okay. Now let me know whether you are facing any problem in in rejoining the next time. Okay. You call me after the class. That is after 1 o'clock. You just tell me your experiences or the problems that you have been facing, so that we will think about the remedies. Okay. But as I told you, that attendance is a must. Those who abstain from attending the classes will have to face the consequences. So we will definitely, you know, uh, report it to the higher authorities that what is the percentage, how many of you are attending to the regular classes, how many of you are not attending, and after that it is up to them what type of action that they will take. Okay, so please definitely you should attend the class, because you see రెగ్యులర్ క్లాస్లో కంటే సింపుల్గా చాక్ పీస్ తీసుకొచ్చి మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సో దర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట. బట్ ఇక్కడ చూడండి, ఒక హై ఎండ్ ల్యాప్టాప్, తర్వాత ఏమో దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షను, మళ్ళీ రాయడానికి ఏమో ఒక వేకం పెన్ ట్యాబ్లెట్స్, ఇలాగ అనేక రకాల ఇన్స్ట్రుమెంట్లు కొనుక్కుని పెట్టుకుని, ఓకే, మీకోసము క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ క్లాసెస్ మిస్ అవ్వకూడదు, టైం వేస్ట్ కాకూడదు అని చెప్పేసి. సో నా వాట్సాప్లో ది స్టేటస్ అది చూసారు, అది నెవర్ ఏంటది, నెవర్ స్టాప్ లెర్నింగ్ అని. నెవర్ స్టాప్ లెర్నింగ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, యు షుడ్ బీ ఇన్ యువర్ ఓన్ పాత్ అనమాట. మీరు చదువుకుంటున్నటువంటి ఆ విషయాల్ని అది కంటిన్యూ చేయాలి. దానికి మనకేమీ బయట పరిస్థితులు బాగోలేదు కదని చెప్పేసి మీరు నాటకం ఆడడానికి లేదు. నో, మేము ల్యాప్టాప్స్కి స్టిక్ ఆన్ అయిపోయి అవర్స్ టుగెదర్ వీ హ్యావ్ బీన్ టీచింగ్. అండర్స్టాండ్? సో అదే మేనర్లో మీరు కూడా వినాల్సిందే క్లాసెస్ పెట్టినప్పుడు అనేది. మీరు ఎక్కడ లాభం లేదు. సో అటెండెన్స్ ఇస్ మస్ట్. we emphasize on this point. So okay, we'll carry with that next. సో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఒకటి వచ్చింది, ఒకటి డిరైవ్ చేసాం మనము. ఓకే అమ్మా, సో దట్ పర్టికులర్ రిలేషన్ ఈజ్ లైక్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ Maxwell's thermodynamical relation. Okay, this is over. Page number 28 is over. 27, that is the first one. Yeah, 28 ఇప్పుడు మనకు కావాలి, because in the 27th page has contained that particular relation. నెక్స్ట్ 28లోకి వచ్చాను అనమాట. మనం ఫస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ అయిపోయింది. ఓకే, మీకు చెప్తాను వాటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనే కాన్సెప్ట్స్ నేను ఐ విల్ టీచ్ యూ లేటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ద 4 థర్మోడైనమికల్ రిలేషన్స్ మనం డిరైవ్ చేసేసిన తర్వాత. ఓకే, దెన్ దెర్ విల్ బీ ఎనఫ్ కన్ఫ్యూజన్ హౌ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఐ విల్ టెల్ సమ్ easy tips to remember all these things. Okay, so now second one is Helmholtz function అన్నమాట. ఈ Helmholtz function మీరు తీసుకున్నట్లయితే ఎఫ్ అన్నాము. సో ఆల్రెడీ ఇక్కడ దాకా మనం ఎక్స్ప్రెస్ చేసేసాము. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టీఎస్ అనేటటువంటి రిలేషన్ వచ్చింది. ఓకే, సో నవ్ యూ ఆల్ నో
that you get F is equal to U minus TS. Okay, recording is in progress. A video is on. Unmute condition. Okay, right. Participants 10 members and right. Okay, so F is equal to U minus TS. అది ఎలా వచ్చింది ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడు చూసాము. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జరిగింది. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్, సో టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్, సో దేర్ఫోర్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్సైడ్ ద డిఫరెన్షియేషన్ సో దట్ TDS కెన్ బి రిటన్ యాజ్ D of TS అని రాయొచ్చు. దాన్ని అదర్ సైడ్ తీసుకెళ్ళాము, ఆల్రెడీ ఇటు పక్క DU ఉంది, సో దేర్ఫోర్ D of U minus TS is equal to minus PdV వచ్చింది. సో DF is equal to minus PdV రిలేషన్ వచ్చింది. Once again, just call it as some equation. Okay, so equation number only once again 1 అనుకోండి, లేదా ఆల్రెడీ మనం డెరైవ్ చేసినటువంటి నెక్స్ట్ కంటిన్యూషన్ అది. సో DF is equal to minus PdV. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనకి let us say DF is equal to minus PdV. సో దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు మైనస్ PdV ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం ఇప్పుడు కూడా DW అని రాయొచ్చు అనమాట. సో దేర్ ఫర్ అదే ఎక్కడ పడి రాశాడు. సో జస్ట్ రిమూవ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ లాగే ఉంచండి. PdV ప్లేస్లో ఎప్పుడు ఏం రాయొచ్చు, DW రాయొచ్చు అనమాట. దేర్ ఫోర్ DF is equal to minus DW. అంటే అర్థం ఏంటంటే హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్. ఓకే, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ అనేది ఎప్పుడూ కూడా ఇట్ గివ్స్ ద నెగటివ్ ఆఫ్ ద వర్క్ డన్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు తర్వాత చూడండి, ద ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇన్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ద హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అని అనమాట. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు చూడండి, F is equal to మనకి U minus TS అని కదా వచ్చింది. సో దేర్ ఫోర్ వీఆర్ గోయింగ్ అహెడ్. F is equal to U minus TS వచ్చిందనమాట. ఓకే, నౌ DF రాస్తున్నాం అనుకోండి, దెన్ వాట్ ఈస్ DF? డిఫరెన్షియల్ అమౌంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు, అంటే సింపుల్గా దీనికి మనము డిఫరెన్షియేషన్ పెట్టాలన్నమాట. అంటే DU మైనస్ D of TS వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ TDS మైనస్ SDT అని రాయాలన్నమాట. ఓకే, సో రైట్ నౌ T and S are variables. So variables, as they are variables, so first of all keep the one value constant and differentiate the second one. అంటే so T you have left it like that and then differentiated S. ఆ తర్వాత మైనస్ మైనస్ కంటిన్యూ అవుతుంది. సో నా ఎస్ని కాన్స్టెంట్గా ఉంచి టీని డిఫరెన్షియేట్ చేయండి. సో దేర్ ఫోర్ యూ విల్ జనరలీ గెట్ దిస్ ఎక్స్ప్రెషన్ DF, అంటే F ఈజ్ ఈక్వల్ టు U మైనస్ TSని మీరు డిఫరెన్షియేట్ చేసినట్లయితే, ఓకే, అంటే ఓన్లీ జస్ట్ డిఫరెన్షియల్ అమౌంట్ అంటారు అనమాట. సో దాట్ డిఫరెన్షియల్ DF ఈజ్ ఈక్వల్ టు అన్నిటికీ డీలు వస్తాయి. సో దేర్ ఫోర్ DU మైనస్ D of TS అనమాట. సో D of TS అంటే మీనింగ్ ఏంటి? రిమెంబర్ ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్లీ ఐ విల్ జస్ట్ రైట్ ఇట్. ఓకే, ఐ విల్ రబ్ దిస్. సో ఓకే, సో DU is equal to DF is equal to DU minus D of TS. So therefore DF is equal to DU minus, ఓకే, సో దిస్ ఈజ్ UV ఫార్ములా అప్లై చేయాలన్నమాట మనం. అంటే అర్థం ఏంటి? కీప్ ఫస్ట్ వేరియబుల్ యాజ్ కాన్స్టెంట్ అండ్ దెన్ డిఫరెన్షియేట్ ద సెకండ్ వన్, minus keep the second variable constant and then differentiate the first one. So therefore you will get DF is equal to DU minus TDS minus SDT వస్తుందన్నమాట. ఓకే, సో మైనస్ SDT వస్తుంది. రైట్, now what we will do is already we have చూడండి, అంటే we have to derive in a particular way అన్నమాట. Okay, so in order to obtain the Maxwell's important relations
we have to just proceed in a way. But so therefore ఇక్కడ du is equal to already మనకి TDS minus PDV అనేది ఉంది కదా. So we know it already that du is always equal to TDS minus PDV. What is this? ఫస్ట్ అండ్ సెకండ్ లాస్ని మనం కంబైన్ చేసి ఆల్రెడీ డెరైవ్ చేసి ఆల్రెడీ ఫస్ట్ రిలేషన్లో యూజ్ చేసినటువంటిది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్. సో ఆ du వాల్యూని అగైన్ వీ విల్ యూజ్ ఇట్ హియర్, ఓకే, and then substitute అనమాట. So what is the value of du? It's nothing but TDS minus PDV. So therefore TDS minus PDV. So therefore df is equal to du place లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? TDS minus, okay, du is equal to TDS minus PDV. So minus PDV సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. Right. So therefore TDS minus, okay, so du place లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, మైనస్ PDV సబ్స్టిట్యూట్ చేయాలి. సో therefore this is minus PDV. ఇదంతా ఎక్కడికి ఏంటిది? du ప్లేస్లో వచ్చింది అనమాట. కాబట్టి నేను ఒక బ్రాకెట్ పెడతాను, ఓకే, మైనస్ ఇంకేముంది ఇక్కడ? మైనస్ TDS మైనస్ SDT ఉంది. కాబట్టి ఇట్స్ మైనస్ TDS minus SDT. Sometimes the pen is giving the trouble to me. Otherwise we'll go for some other no, red color use cheyali. Okay, so TDS minus ikkada raavadam ledamba. I don't know why this is not coming SDT. Okay, just 1 second. So in the place of du we have substituted this entire TDS minus PDV. So minus TDS is already there, and then minus SDT substitute cheyali. You know, my pen is not cooperating me. Okay, so minus TDS minus SDT. Okay, now ఇప్పుడు రాసింది minus SDT రాసాం. So therefore what do you get now? DF is equal to, ఇక్కడ చూడండి, TDS minus PDV, okay, దీని ప్లేస్లో అనమాట, TDS minus PDV. So as it is గా, so TDS minus PDV minus TDS minus SDT వస్తుంది అంతే. ఎక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్లు అలాంటివి ఏం రావు. సో సింప్లీ యూ జస్ట్ రైట్ ఇట్ లైక్ దిస్. నౌ వాట్ హ్యాపెన్స్? TDS plus TDS and minus TDS will get cancelled. Okay, so plus TDS and minus TDS will get cancelled. So as a result you will get, okay, as a result you will get DF is equal to, okay, చూడండి ఏం మిగిలింది ఇంకా? మైనస్ PDV మైనస్ SDT వచ్చిందనమాట. సో DF is equal to మైనస్ PDV మైనస్ SDT అనేది వచ్చింది. రెండు మైనస్లు వచ్చాయి, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో యా, ఈ రిలేషన్ అప్టైన్ చేయాలన్నమాట. ఫస్ట్ జస్ట్ రీఅరేంజ్ ద అదర్ ఈక్వేషన్స్ విత్ దిస్ వన్ అండ్ దెన్ ట్రై టు అప్టైన్ దిస్ పర్టికులర్ వన్. ఆఫ్టర్ F is equal to U minus TS వచ్చిన తర్వాత దెన్ స్లోగా మనము డిఫరెన్షియేట్ చేసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళి DF is equal to minus PDV minus SDT అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ రిలేషన్ తీసుకురావాలి. Now once when this particular relation comes,
దెన్ వీ విల్ గో టు ద ట్రీట్మెంట్. ఓకే, ఏంటా ట్రీట్మెంట్ అంటే మనం ఇప్పుడు ఫస్ట్ లా డెరివేషన్లో చేసాం కదా, అదే మేనర్లో ఇప్పుడు మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో హియర్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్స్. ఇవి వ్యారీ అవుతున్నాయి. వేరియబుల్ క్వాంటిటీస్ ఆర్ హియర్. రిమెంబర్, వాల్యూమ్ వేరియబుల్స్ ఆర్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. ఇక్కడ కనిపిస్తుంది D తోటి ఏదైతే ఉంటాయో అవి వేరియబుల్స్ అన్నమాట. ఓకే, సో నౌ యాజ్ F ఈజ్ an exact differential and F is exact differential, దాని మన ఏమని రాయొచ్చు అంటే సి హియర్ డో బై డో వి ఆఫ్ డో ఎఫ్ బై డో టీ. ఓకే, లీవ్ ద suffixes. Of course, that is also very important. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మీరు ఫస్ట్ డో ఎఫ్ బై డో టీ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో టీ ఆఫ్ డో ఎఫ్ బై డో వి వస్తుంది అనమాట. డో ఎఫ్ బై డో వి మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ టీ కాన్స్టెంట్ ఉండాలి. ఓకే, సో టీ should remain constant. So T should remain constant. Okay, so therefore, please remember that this is the important relation that will ultimately lead us to the second thermodynamical relation anamata. Okay, ultimate ga idi manaki సెకండ్ థర్మోడైనమికల్ రిలేషన్ దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. ఇది ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మనల్ని తీసుకెళ్తుంది. అంటే ఇది మనం చేసేస్తే సెకండ్ మ్యాక్స్వెల్స్ రిలేషన్ వచ్చేస్తుంది అనమాట. సో నౌ లెట్ us say, ఫస్ట్ ఆఫ్ ఆల్ డో ఎఫ్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ పాటికి మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు అంటే ఫస్ట్ ఈ పర్టికులర్ ఇది చేసిన తర్వాత దీనికి వెళ్తాం అనమాట. అలాగే ఇటుపక్క రిలేషన్ డెరైవ్ చేసేటప్పుడు డో ఎఫ్ బై డో వి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ చేస్తాం. దానికి డో బై డో టీని నెక్స్ట్ యాడ్ చేస్తాం అనమాట. నౌ లెట్ us say, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు వి క్యాలిక్యులేట్ దిస్ పర్టికులర్ వాల్యూ డో ఎఫ్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ రిలేషన్. ఈ రిలేషన్ నుంచి అనమాట, ఎక్కడి నుంచో కాదు, ఈ రిలేషన్ నుంచి మనం అప్టైన్ చేయాలి. సో వైల్ డూయింగ్ సో ఇక్కడ చూడండి, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని అన్నాం కాబట్టి, రిమెంబర్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని అన్నాం కాబట్టి ఇక్కడ ఐ విల్ రైట్ వన్స్ అగైన్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిడివి మైనస్ ఎస్డిటి ఉందన్నమాట. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిడివి మైనస్ ఎస్డిటి ఉంది. సో హియర్ ఫస్ట్ ఇక్కడ డో ఎఫ్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ మనం క్యాలిక్యులేట్ చేయదలుచుకున్నప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్, సో వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ఆటోమేటిక్గా డివి ఈజ్ 0. ఓకే, అంటే అర్థం ఏంటి, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్డిటి వస్తుంది. ఆ డిటిని ఇక్కడ పట్టండి అంటే ఆటోమేటిక్గా డిఎఫ్ బై డిటి, దాన్ని డో ఎఫ్ బై డో టీ అని కూడా రాయొచ్చు. అప్పుడు ఇంక మనకి ఏం మిగులుతుంది, మైనస్ ఎస్ మిగులుతుంది అనమాట. ఓకే, ఇది ఒక్కటి మిగులుతుంది. సో దేర్ ఫోర్ మనము చెప్పుకున్నటువంటి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ అనే ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి డో ఎఫ్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేస్తే, ఓకే, డో ఎఫ్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ ఎస్ వచ్చింది. ఓకే, సో ఈ మైనస్ ఎస్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ ఇన్ దట్ ఈక్వేషన్, దెన్ టోటల్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాట్ డూ యూ గెట్ అంటే డో బై డో వి ఆఫ్ దిస్ వాల్యూ అంటే మైనస్ ఎస్ అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ డో ఎస్ బై డో వి వస్తుంది. అయితే న్యూమరేటర్లో ఎంట్రోపీ వచ్చింది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ వస్తుంది అనమాట. జస్ట్ కీప్ ఇట్ లైక్ దట్. నెక్స్ట్ ఇదంతా ఏంటి, లెఫ్ట్ సైడ్ దానికి అనమాట. నెక్స్ట్ కమ్ టు ద రైట్ సైడ్ మోడల్ అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ ఫస్ట్ అండ్ దెన్ డో బై డో టీ చేయాలి. నౌ హౌ డు వి క్యాలిక్యులేట్ దిస్ వన్? ఓకే, so we know that already df is equal to minus pdv minus sdt. Okay, now I want to calculate dou f by dou v at constant temperature.
డో ఎఫ్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎప్పుడైతే కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నామో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ జీరో అనమాట. అంటే మైనస్ ఎస్డిటి టర్మ్ జీరో అయిపోతుంది. సో దట్ యూ విల్ గెట్ ఇట్స్ మైనస్ పీడివి వస్తుంది. ఆ డివి ఇక్కడికి వచ్చేస్తుంది అనుకోండి. సో దేర్ ఫర్ విల్ గెట్ మైనస్ పి. ఓకే, మైనస్ పి. తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్లో ఏముంది, డో బై డోటీ ఉందన్నమాట. దేర్ ఫోర్ ఎంటైర్గా రైట్ సైడ్ మనకి వచ్చేసేటప్పటికి డో బై డోటీ ఆఫ్ మైనస్ పి అవుతుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ డో పి బై డో టీ వస్తుంది. మైనస్ డో పి బై డో టీ వస్తుంది. ఓకే, సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి సెకండ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్ ఏంటి అంటే దిస్ సైడ్ అండ్ దట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే అర్థం ఏంటి, 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసినట్టుంటాయి. సో ఆ వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే అర్థం ఏంటి, ఇదిగో ఇది దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ సేమ్ అని. వాట్ డస్ ఇట్ మీన్? ఓకే, ఇట్ మీన్స్ దట్ మైనస్ డో ఎస్, I'll write neatly. Okay, so it's minus dou s by dou v, okay, is equal to s కాబట్టి t అన్నమాట, is equal to minus dou p by dou t. న్యూమరేటర్లో ఏమొచ్చింది, ప్రెషర్, కాబట్టి ఇక్కడ ఏముంటుంది, వాల్యూమ్. ఓకే, నౌ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి రిలేషన్లో. దేర్ ఫోర్ ద సెకండ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్ ఏంటి అంటే, రిమెంబర్ వాట్ ఈస్ ద సెకండ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్ అంటే ఇట్స్ డో ఎస్ బై డో వి. ఎస్ కాబట్టి న్యూమరేటర్లో టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టీ at constant volume. Remember, this is Maxwell's second thermodynamical relation. This is Maxwell's second thermodynamical relation. What is that one? Dou S by dou V at constant temperature is equal to dou P by dou T at constant volume. Okay, so this is second one, second Maxwell's relation, MWR anda. Okay, this is Maxwell's second relation. So first relation equation ఏంటి అంటే ఈ పాటికి మనం మర్చిపోయి ఉంటాం. సో నో ప్రాబ్లం. ఫస్ట్ థర్మోడైనమికల్ రిలేషన్ మనం ఆల్రెడీ డెరైవ్ చేసి పెట్టుకున్నాం కదా. వేర్ ఈస్ దాట్? Right, we will recollect it. This is second one. Where is the first one? Yeah, I think it will be here. So this is the first thermodynamical relation. Maxwell's first thermodynamical relation is dou T by dou V at constant entropy is equal to minus dou P by dou S at constant volume. Okay, and of course, in fact, you can put this particular volume at this place also. Okay, I'll just choose this red color at constant P kada, so therefore V anamata, therefore at constant volume. Okay, so this is the first Maxwell's relation. Dou T by dou V at constant entropy is equal to minus dou P by dou S at constant volume anamata. This is Maxwell's first relation. Okay, so where is Maxwell's second relation? This is the Maxwell's second relation. Okay, so it's nothing but dou S by dou V at constant temperature is equal to dou P by dou T at constant volume. So ఇది మనకి F అనే ఫంక్షన్ నుంచి వచ్చింది. ఓకే, ఎంటైర్లీ F is equal to U minus TS నుంచి వచ్చింది అనమాట. ఓకే, సో ప్లీజ్ బీ కేర్ఫుల్. నౌ కంపేర్ దిస్. నేను ఏమైనా డిఫరెంట్గా చెప్పానా? నేను ఒక మెటీరియల్ ఒకటి ఇచ్చి ఓకే ఇంకోటి చెప్పి మీకు ఇంకోలా అర్థమైంది అనుకోండి, చాలా కష్టం కదా. ఓకే, సో దేర్ ఫోర్ జస్ట్ లుక్ ఎట్ దీస్ టూ. అల్టిమేట్గా
సెకండ్ మ్యాక్స్వెల్ రిలేషన్లో డో ఎస్ బై డో వి at constant temperature is equal to డో పి బై డో టీ at constant volume. ఇంకో బాక్స్లో నీట్గా ఎక్కడ పెట్టాడు కదా. సో అదేనా ఇక్కడ మనకు వచ్చింది చూడండి ఎగ్జాక్ట్గా. డో ఎస్ బై డో వి at constant temperature is equal to డో పి బై డో టీ at constant volume అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ మ్యాక్స్వెల్స్ సెకండ్ థర్మోడైనమికల్ రిలేషన్. మ్యాక్స్వెల్స్ సెకండ్ థర్మోడైనమికల్ relation. Okay, so once you understand this, okay, so ippadaaka comfortable kadamma. So I think there is no problem. Some participant, I'll just call the new participant. Tulasi, are you there? ఒకసారి అన్మ్యూట్ చేసుకోమా. రైట్, వెరీ గుడ్. ఓకే, స్పీక్ లౌడ్లీ. ఓకే, సో సెకండ్ లా ఆఫ్ రిలేషన్ చదువు ఒకసారి. మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ సెకండ్ రిలేషన్. రీడ్ లౌడ్లీ. సార్ కొంచెం చేయండి సార్, కనిపించడం లేదు. కనపట్లేదా? వినపడలేదా? కొంచెం జూమ్ చేయండి సార్. చేశానమ్మా, ఇదిగో జూమ్ చేశాను. ఇదిగో ఇప్పుడు చదువు. మర్చిపోయాను, మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు మీకు కనిపించేటటువంటి లేఅవుట్ రకరకాలుగా ఉంటుంది. దాంట్లో నేను ఇంకెవరు కనిపించకుండా కేవలము స్క్రీన్ ఒకటే కనిపించేటట్టుగా మీరు అక్కడ ఆప్షన్స్లో క్లిక్ చేయొచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే మీకు ఎల్లో పేజ్ కనిపిస్తుందో నేను జూమ్ చేయాల్సిన అవసరం లేదమ్మా, మీరు కూడా జూమ్ చేసుకోవచ్చు. ప్లీజ్ రిమెంబర్ దిస్. మీరు జూమ్ చేస్తే మీకు కావాల్సిన ఏరియా క్లియర్గా కనిపిస్తుంది. సార్ ట్రై చేయండి, మీరు ఇప్పుడే ట్రై చేయండి. ఎప్పుడెప్పుడో కాదు, ఇప్పుడే మీరు ట్రై చేసి చూడండి అలా జరుగుతుందా లేదా సార్ చెప్పినటువంటి మోడల్లో. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ గ్రిడ్ మోడల్లోనే మీరు ఒకవేళ ఉంచేశారనుకోండి, కేవలం ఎవరెవరి పార్టిసిపెంట్స్ అనేది అక్కడ అలాగా చిన్న చిన్న ఫిగర్లతో కనిపిస్తుంది, మీకు తర్వాత ఇంకేం కనిపించదు అనమాట. ఓకే, అలా కాకుండా అఫ్కోర్స్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఎల్లో స్క్రీన్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ బోర్డు మీద నేను షేర్ చేస్తున్న స్క్రీన్ ఎల్లో స్క్రీను. సో దేర్ఫోర్ ఆ ఎల్లో స్క్రీన్ మీకు కనిపించాలి. ఎప్పుడైతే మీకు ఎల్లో స్క్రీన్ కనిపిస్తుందో మీరు జూమ్ చేసుకోవచ్చు. మీ టచ్ స్క్రీన్ సెల్ ఫోన్సే కాబట్టి దాని మీద రెండు వేలు పెట్టి జస్ట్ జూమ్ చేసి చూడండి, డెఫినెట్గా జూమ్ అవుతుంది. అవుతుందా లేదా చెప్పండి నాకు, మిగతా వాళ్ళు కూడా ట్రై చేసి చెప్పండమ్మా. అవుతుందా, జూమ్ అవుతుందా లేదా? అవుతుంది సార్. అవుతోంది. మిగతా వాళ్ళు చెప్పండమ్మా. నిర్మల, రాజు, చిన్నబూసి, మనోహర్, చంద్రిక, కమల, అందరూ ట్రై చేసి ఒకసారి. ఎందుకంటే చిన్నగా కనిపిస్తే చిన్నగా రాస్తే దానివల్ల పెద్దగా అసలు మీకు అర్థం కాదనమాట, మీరు ఇబ్బంది పెడతారు. బట్ మీకు నేను అంతకుముందు చెప్పాను నేను. సో ఎల్లో స్క్రీన్ మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో, పైన బహుశా నేను కనిపిస్తుంటాను చిన్న ఇన్సెట్లో, లేదంటే టోటల్గా ఎల్లో స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. మీకు ఎప్పుడైతే ఎల్లో స్క్రీన్ కనిపిస్తుందో నేను జూమ్ చేయాల్సిన అవసరం లేదు, మీరే జూమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో మీరు జూమ్ చేసుకుంటే మీకు కావాల్సిన సైజులో పెద్దగా వస్తుంది మొత్తం స్క్రీన్ అంతని. సో అప్పుడు నేను ఎక్కడ రాస్తున్నానో ఏం రాస్తున్నానో మీకు తెలుస్తుందమ్మా. తెలిసి అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు చదువు నువ్వు రిలేషన్ అది. డో ఎస్ బై డో టీ డో వి ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు డో పి బై. నో 1 సెకండ్, దాన్ని ఇంటూ అనకూడదు, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని అనమాట. ఇప్పుడు ఎలా చదవాలంటే నేను చెప్తాను విని ఒకసారి. డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని చదవాలన్నమాట. ఆ వి కిందకు ఉండాలి. జస్ట్ 1 సెకండ్. ఓకే, సో మీరు రాసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలి అంటే ఐల్ రబ్ దిస్, వి అనేది కింద ఉండాలన్నమాట. ఓకే, ఐ హ్యావ్ యూజ్డ్ రెడ్ పెన్ కదా. ఓకే, సో వి అక్కడ ఉండాలన్నమాట. సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని అనాలి. ఇప్పుడు చదవమ్మా. డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. వెరీ గుడ్, వాల్యూమ్. ఓకే, at constant volume. Very good. So that is the second thermodynamical relation. So very good, Tulasi, very good. Okay, so now we'll go to the third important relation. So third relation ki asalu starting point enti anedi chudandi ikkada. Okay, so Maxwell's third thermodynamical relations. This is a very very important lesson, and దీంట్లో
డెరైవ్ మ్యాక్స్వెల్స్ 4 థర్మోడైనమికల్ రిలేషన్స్ అని మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్ 100%. ఎవ్రీ టైం క్వశ్చన్ పేపర్లో ఇది ఉండకుండా మనకి ఉండదు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ పర్టికులర్ దాంట్లో మనం ఆల్రెడీ 2 ఈక్వేషన్స్ డెరైవ్ చేసేసాము. అర్థమవుతుందా? సో ఆ లాజిక్స్ ఎలా మనం ఫాలో అవుతున్నామో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఎన్ని ఇక్కడ ఉపయోగపడుతున్నాయో చూడండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీకు అర్థమైతే ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. సరే, ఇంక అటెండ్ అవ్వని వాళ్ళ సంగతి మనం ఏం చేయలేము, మీరే హెల్ప్ చేయాలి. మీలో మీరు కొంత హెల్ప్ చేసుకోండి. లేదా నేను కొంత పెయిన్స్ తీసుకున్నప్పటికీ కూడా మొత్తం అంతటిని కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, దాని లింక్స్ మీకు ఇక్కడ మీకు పంపిస్తున్నాను మీకు ఆల్రెడీ. సో అది మీరు క్లిక్ చేసినట్లయితే మొత్తం లెసన్ అంతా కూడా మళ్ళీ ఈ ఎంటైర్ 45 or 50 minutes ఆఫ్ లెసన్ కూడా మీరు మళ్ళీ వినొచ్చు. సో కాబట్టి డైరెక్ట్గా అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితులు, కొంతమంది పాపం పనులకు వెళ్తున్నారు డబ్బులు సంపాదించడం కోసము. ఓకే, సో అలాంటి వాళ్ళు సాయంత్రం డెఫినెట్గా మళ్ళీ అది క్లిక్ చేసి వినండి. బట్ అలా అని చెప్పేసి రెగ్యులర్గా అంటే లైవ్ క్లాస్కి మాత్రం మానకూడదు అనమాట. దాట్స్ డిఫరెంట్. అలా చేయకూడదు. రెగ్యులర్ క్లాస్ మీరు మామూలుగా అటెండ్ అయ్యే వాళ్ళు అంతా అటెండ్ అవుతారు. ఇంకా ఎక్కువ మంది కూడా డెఫినెట్గా అటెండ్ అవ్వాలి. రెగ్యులర్ క్లాస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు క్లిక్ చేసి మీరు తర్వాత ఎంతసేపు వింటారనేదో మాకు తెలియదు. బట్ లైవ్గా మీరు క్లాస్లో ఎంతమంది అటెండ్ అయ్యారు అనే విషయం మాకు ఇక్కడ రికార్డ్ అవుతుంది. దాంట్లో మీ పేరు ఉందా లేదా మీకు చెప్పాను. డెఫినెట్గా మీ సెల్ ఫోన్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ నేమ్ తోటి జాయిన్ అవ్వాలన్నమాట. అది బేసం సార్ వాళ్ళందరూ చెప్పుంటారు మీకు. సో మీ ఎగ్జాక్ట్గా మీ నేమే ఎంటర్ చేయండి. సిస్కోలో మీకు ఏం కనిపించాలి అని చెప్పేసి అడుగుతుంది అనమాట, ఏం పేరుతో కనిపించాలి అని. సో అది మీరు చేయండి, ట్రై చేస్తుండండి. ఆ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, మీరు ఎలాగో ఎంపీసీఎస్ స్టూడెంట్స్ కాబట్టి, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి స్పెండ్ సమ్ టైమ్. అయితే సెల్ ఫోన్కి ఉంటే సెల్ ఫోన్లోనే మీరు రకరకాల ఆప్షన్స్ ట్రై చేయండి. డెల్వ్ డీప్ ఇంటూ ద సబ్జెక్ట్. లేదు సార్ ల్యాప్టాప్ కూడా మాకుంది, ఏదో ఒక మా దగ్గర ఆల్రెడీ మేము కొనుక్కున్నాము అంటే వెరీ గుడ్. డెఫినెట్గా మీకు ఉండాలి. మీ అకాడమిక్ కండిషన్ పర్మిట్ చేసినట్లయితే డెఫినెట్గా మీరు ఒక ల్యాప్టాప్ కూడా పర్చేస్ చేయండి. ఓకే, సో కొనుక్కుని మీరు దాంట్లోంచి వినడము, అలాగే దాంట్లో రకరకాల ప్రాక్టీస్ చేయడం చేయాలి. ఎందుకంటే మీరు కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నది అక్కడికక్కడ వదిలేస్తే లాభం లేదు. డెఫినెట్గా మీరు ల్యాప్టాప్లో మీ శ్రీనివాసులు సార్ కానీ ఎవరన్నా మీ కంప్యూటర్ సార్ వాళ్ళు చెప్పినటువంటివన్నీ కోడింగ్ డీకోడింగ్స్ కానీ లేదంటే సమ్మదర్ సాఫ్ట్వేర్ కానీ అది మీరు తప్పనిసరిగా అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలన్నమాట. ల్యాప్టాప్లోనే చేయాలి కదా. ఓకే, సో ట్రై చేయాలి. అలా చేస్తే డెఫినెట్గా మీ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఇమీడియట్గా డిగ్రీ తర్వాత ఒక మంచి ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీరు మీ హైయర్ స్టడీస్లో కూడా యూస్ఫుల్గా అవుతుందన్నమాట. కంప్యూటర్ సైన్స్లో కానీ ఫిజిక్స్లో కూడా చాలా కెరీర్ ఉంటుందమ్మా. ప్లీజ్ రిమెంబర్ దట్ ఫిజిక్స్ హ్యాస్ అ వెరీ వాస్ట్ అండ్ ఫ్లరిషింగ్ కెరీర్ ఉంటుందన్నమాట. మీకు రకరకాల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లోని పెద్ద అంటే బాగా చదవాలన్నమాట. పెద్ద ఇన్స్టిట్యూట్స్లోని నేషనల్ లెవెల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇస్రో, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఫిజిక్స్ మెంబర్సే వాళ్ళకి కావాలన్నమాట, విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. సో ఇఫ్ యూ పొజెస్ బోత్ ఆఫ్ దామ్ ఇట్స్ వండర్ఫుల్ డెఫినెట్లీ మ్యామ్. ఓకే, సో ఫిజిక్స్ నాలెడ్జ్ అట్ ద సేమ్ టైమ్ కంప్యూటర్ నాలెడ్జ్. సో నో వన్ కెన్ స్టాప్ యూ. ఇన్ ఫ్యాక్ట్ నో వన్ కెన్ స్టాప్ యూ. ఎక్సలెంట్ మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి బాగా నేర్చుకోండి. సో పాసిబిలిటీ ఉంటే డెఫినెట్గా మీరు ల్యాప్టాప్స్ కూడా కొనుక్కోండి. ఓకే, నాట్ ఓన్లీ ద సెల్ ఫోన్, రైట్? ఎనీవే, నా థర్డ్ వన్లోకి వస్తున్నాం ఇప్పుడు మనము. థర్డ్ వన్ ఈజ్ ఎంథాల్పీ ఆర్ టోటల్ హీట్ ఫంక్షన్ అనేది అనమాట. ఎంథాల్పీ ఆర్ టోటల్ హీట్ ఫంక్షన్ హెచ్తో మనం ఇండికేట్ చేస్తాము. సో నౌ సీ వాట్ ఈస్ రిటర్న్ దేర్. Enthalpy. Enthalpy or total heat function H is enthalpy is heat function at constant pressure. This is important. సో అంటే ఎర్లియర్ మనం చేసినటువంటి F = U - TSలో హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్లో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ చేసామన్నమాట. ఆ టీ కాన్స్టెంట్ అని అనుకోవడం వల్లే దాన్ని మనం డిఫరెన్సియేషన్ లోపలికి తీసుకెళ్ళాము. సో TdS = D(TS) వచ్చింది. అక్కడి నుంచి మనం ప్రొసీడ్ అయ్యామన్నమాట. దెన్ దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాము. ఓకే, ఆల్రెడీ ఇక్కడ U ఉంది. సో DU - D(TS) వచ్చింది. సో రెండింటిలోంచి D బయట తీసుకొచ్చేసేసి డైరెక్ట్గా DU - TS అని రాసాము. U - TSని F అన్నాము.
మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను అనమాట మీకు. ఎందుకంటే యూనో అలా చెబితేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా డెరైవ్ చేసుకుంటూ వచ్చాం. అండర్స్టాండ్? సో ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ అనమాట, లైక్ ఇంటర్నల్ ఎనర్జీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, అండ్ దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ డైరెక్ట్ ఎంథాల్పీ ఫంక్షన్ని హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ అని రాస్తారనమాట. ప్లీజ్ రిమెంబర్, హెచ్ని డైరెక్ట్గా ఎంథాల్పీ ఫంక్షన్ని, వాట్ ఈజ్ ఎంథాల్పీ ఫంక్షన్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ, ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఫంక్షన్ అని అర్థం అన్నమాట. సో నా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐ థింక్ యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, సో మీకు ఎప్పుడైతే హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ అని మనం డిఫైన్ చేస్తున్నామో, రిమెంబర్ టోటల్ హీట్ ఫంక్షన్ అంటారు దీన్ని. సో ఎంథాల్పీ అంటాము. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ కాబట్టి డైరెక్ట్గా ఓకే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి డియూ వస్తుంది, ప్లస్ ఇక్కడ మళ్ళీ పీవీ, పోతుంది మరి వేరియబుల్స్ అనుకుంటాం. సో దేర్ ఫోర్ పీడీవీ ప్లస్ వీడిపి వస్తుంది. ప్లీజ్ రిమెంబర్, డిఫరెన్సియేషన్ ఆఫ్ పీవీ విత్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వేరియబుల్స్ అనుకున్నప్పుడు, ఓకే ఫస్ట్లో మనము బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వేరియబుల్స్, నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెషర్లోకి వస్తాము. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వేరియబుల్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. సో డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి ప్లస్ వీడిపి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ప్లస్ పీడివి ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు దీంట్లో కూడా మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే బట్ చూడండి, బట్ అంటే చెప్పాను కదా మీకు, నేను ఆ డియూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి అనే రిలేషన్ ప్రతి దాంట్లోనే వాడతామన్నమాట. బట్ ఆల్రెడీ వీ నో దాట్ డియూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. సో న్యాచురల్గా మీరు ఈ డియూ ప్లేస్లో టీడీఎస్ మైనస్ పీడివి సబ్స్టిట్యూట్ చేయండి, క్యాన్సిల్ అయిపోతాయి. జనరల్గా 2 టర్మ్స్ మిగులుతాయి అనమాట ఎప్పుడు కూడా, అవి మనము చూద్దాం. సో దేర్ ఫోర్ డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లేస్లో టీడీఎస్ మైనస్ పీడివి పెట్టాము, ప్లస్ అక్కడ ఏమున్నాయి పీడివి ప్లస్ పీడివి ఉన్నాయన్నమాట. సో నౌ మైనస్ పీడివి ప్లస్ పీడివి క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ యూ విల్ బి లెఫ్ట్ విత్ టీడీఎస్ ప్లస్ వీడిపి. మా లాస్ట్ ఇంకా 5 మినిట్సే ఉందట. సో 5 మినిట్స్లో అబ్రప్ట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఐఎమ్ అనేబుల్ టు కంక్లూడ్ ఇట్. I think you know the reason behind it. సో ఎనీవే ఎంతవరకు వస్తే అంతవరకు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్లాస్లో కొంత ముందు నుంచి స్టార్ట్ చేసి రిపీట్ చేస్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ అబ్రప్ట్గా క్లోజ్ అయిపోతుంది అనమాట, దాట్స్ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో నేనేం చెప్పలేను. సో చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట టక్ మన కట్ అయిపోతుంటుంది. సో ఆ తర్వాత మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. ఓకే, దాట్ యూ అండర్స్టాండ్ దిస్. ఎనీవే, సో నౌ మనము ఈ ప్రాబ్లమ్ని కూడా త్వరలోనే అధిగమిస్తాము. ఒకవేళ కనుక మనకి ఆన్లైన్ క్లాసెసే కంటిన్యూ అయ్యి ఆఫ్లైన్కి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మన కాలేజీ జీ సూట్కి వెళ్తోంది. సో జీ సూట్ అనేటువంటి అకౌంట్ మనకి ఎప్పుడైతే కాలేజీకి వస్తుందో, సో దాంట్లో ఉన్నటువంటి ఎంటైర్ టీచింగ్ ఫ్యాకల్టీకి అలాగే స్టూడెంట్స్కి అందరికీ కూడా జీ సూట్ అకౌంట్స్ వస్తాయన్నమాట. మీకు ఎప్పుడైతే జీ సూట్స్ అకౌంట్స్ వస్తాయో మీరు ఎంతసేపు అయినా కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. అంటే మేమన్నమాట, మీరు ఎంతసేపు అయినా కూడా డైరెక్ట్గా వినొచ్చు. సో అప్పుడు ఎగ్జాక్ట్గా టైం టు టైం మనం మెయింటైన్ చేద్దాం. అప్పుడు నాకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నౌ 12:51 అయింది. సో ఎగ్జాక్ట్గా 1 o'clockకి నేను క్లాస్ ఎండ్ చేయాలనుకుంటాను అనుకోండి. నౌ ఐ కెన్ ఎండ్ అట్ ఓన్లీ 1 o'clock అనమాట. ఈ 50 మినిట్స్ 45 మినిట్స్ల ముందులో అలర్ట్ ఈ బాధలు ఏమీ ఉండవు. అలాగే రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అప్పుడు మీరు సిస్కో నుంచి గూగుల్ మీట్కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అవన్నిటి కూడా రెడీగా ఉండండి. త్వరలోనే కాలేజీకి మనకి జీ సూట్ రాబోతోంది. సో దానికోసం అప్లై చేసాం ఆల్రెడీ. సో జీ సూట్ వచ్చినట్లయితే ఇంకా టైం లిమిట్స్ ఏమీ ఉండవు అనమాట. యూ కెన్ జస్ట్ గో ఆన్. సో పర్ఫెక్ట్గా ఒకనొక టైంలో ఎండ్ చేసి స్టార్ట్ చేసి మనకి ఎప్పుడు కావాలో అప్పుడే ఎండ్ చేసుకోవచ్చు. సో మనకు ఆ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అన్నీ కంక్లూడ్ చేసుకొని మనం ఈజీగా చేస్తామన్నమాట. ఓకే, ఎనీవే, సో డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ వీడిపి వచ్చింది. ఈ రిలేషన్ అప్టైన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, బికాస్ దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ఎంటైర్ దీస్ ఆపరేషన్స్. ఏంటి, డిఫరెన్షియేటింగ్ 2 times అండ్ డిఫరెన్షియేటింగ్ 2 times ఆన్ బోత్ చేయడము, ఆ రెండింటిని ఈక్వేట్ చేయడము. దాని ద్వారా మనకి యాక్చువల్గా ఏ రిలేషన్ వస్తుందో చూసుకుంటాము. అదే మ్యాక్స్వెల్స్ రిలేషన్ అవుతుంది అనమాట. థర్డ్ మ్యాక్స్వెల్స్ రిలేషన్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఐ విల్ జస్ట్ డిరైవ్ దిస్ ఈక్వేషన్ హియర్. సో ద స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా మీరు ముందు
రెడీ చేసి పెట్టుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ నుంచి ఇంక ఇప్పుడు మనం ఈజీగా వెళ్ళచ్చు. డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి వచ్చింది. సో దేర్ ఫోర్ డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి వచ్చింది. అంతేనా? ఒకసారి చెక్ చేయండి. డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి. ఎస్. So DH is equal to TDS plus VDP. Okay, so this is the starting point అనుకోవాలన్నమాట. అంటే ఎక్కడి నుంచి మనము స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అయిపోతాం. ఓకే, నౌ ఎంథాల్పీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎంట్రోపీ అండ్ ప్రెషర్. సో ఇక్కడ వేరియబుల్స్ ఏంటి అంటే ఎస్ అండ్ పి అన్నమాట. సో దేర్ ఫోర్ అండ్ ఎంథాల్పీ ఈజ్ an exact differential. H enthalpy is an exact differential. So as it is an exact differential, what do you have? Very simple, S and P తోటి మనం సో S and P తోటి మనం రిలేషన్ అప్లై చేయాలన్నమాట. అంటే S మీ ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ డో బై డో ఎస్ ఆఫ్ డో పి బై డో డో హెచ్ అది. ఓకే, సో డో బై డో ఎస్ ఆఫ్ డో హెచ్ డో బై డో ఎస్ ఆఫ్ డో హెచ్ బై డో పి. ఓకే, ఇక్కడ హెచ్ని ఇక్కడ పీతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే, పి అండ్ ఎస్ఎల్ ఇక్కడ కాబట్టి సో ఎస్. సో ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి ఇక్కడ డో బై డో పి ఆఫ్ డో హెచ్ బై డో ఎస్. మీరు డో ఎస్ చేస్తున్నారంటే ఇక్కడ పి కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. ఆ విధంగా మనము రిలేషన్ రాసుకుంటాం. రైట్, రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? డో హెచ్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ, కాన్స్టెంట్ ఎంట్రోపీ. రిమెంబర్ ఇక్కడ ఎంట్రోపీ ఎంథాల్పీ రెండు ఉన్నాయి. ఎంట్రోపీ ఈజ్ ఎస్,